ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా అందరు నాయకులు కూడా ముఖ్యంగా అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని అదేవిధంగా జోగి రమేష్ గారి కుటుంబాన్ని కలిసి వారికి మద్దతుగా వారిని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అనేటువంటి మనం అందరం కూడా చూస్తున్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు కూడా తిరుపతి లడ్డూ మీద ఒక యుద్ధం చేస్తూ తిరుపతి లడ్డూను సైతం అపవిత్రం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తిట్టుకుంటూ ఉన్నారు. ఆయన్ని పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఏదైతే వారు చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అంబటి రాంబాబు గారు ఎవరైతే వాయిస్ ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారో అట్లాంటి వాయిసెస్ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు లేదా జోగి రమేష్ గారు వారి మీద ఏదో కార్యక్రమం చేస్తే వేరు, కానీ ఆ రకంగా కాకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద ఆటవికమైనటువంటి చర్యలు చేస్తూ దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఇది ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు అర్థమవుతోంది. మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు మరి ఒక కనుసైగ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ముఖ్యంగా ఏదైతే వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మాట చెప్తున్నారు, మేమేదో రెండోసారి వస్తే మీకు దారి ఖర్చులు కూడా ఉండవు పరామర్శలు చేయడానికని. ఇవాళ ఆత్మగౌరవంతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కానీ యావత్ రాష్ట్రం నుంచి కానీ మీరు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ రకమైన కనుసైగ చేస్తే మీకు ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఉండవు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయాలని కట్టుబడి ఉన్నాం కనుక ఈరోజు ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. మీరు ఏ ప్రజల్లో నెగ్గారో ఆ ప్రజలనే మీరు కొట్టుకు తినే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ నాయకులంతా కూడా తయారయ్యారు. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని అనేక రకాలైన కేసులు పెట్టి మళ్లీ ఆయన బెయిల్ వస్తుంటే కూడా వేరే కేసు పెట్టి మరి ఆయన్ని అణగదొక్కడం కోసం ఆయన గొంతు నొక్కడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఆనందపడుతున్నారు. మరి ఏదైతే మరి ఒక పులిని లోపల పెట్టామని వారు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి ఒక బెబ్బులి అంబటి వారి తరపు నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. రేపు మీ కోసాలు కదిలిపోయేలా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బీసీల పట్ల కానీ లేదా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబం పట్ల కానీ మీరు చేసే ప్రతి చర్యకి రేపు ప్రతి చర్య మరి ఓట్ల రూపంలో ప్రజలు కూడా చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. వారికి మద్దతుగా ఉంటాం. మీరు టైంలు డేట్లు పెడితే వెనకడికి వేసేది కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి పరామర్శ చేయడానికి అదేవిధంగా వారికి అండగా ఉండడానికి మరొకసారి అవసరమైతే రాంబాబు గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి కలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మానవత్వం బయటపడింది అన్ని కులాల్లో. ఏదైతే అంబటి రాంబాబు గారి మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల వారి కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వల్ల ఈరోజు మిగిలిన అన్ని కులాలు ఒక కులానికి సంబంధించింది కాదు ఇది. ఎవరైతే మన హిందూ సాంప్రదాయాల్లో మనం చెప్పుకునే మన చీర కట్టు బట్టు సాంప్రదాయం అని చెప్పుకుంటూ ఉంటాం. మరి అట్లాంటి మహిళల్ని గౌరవించే పద్ధతి ఇదేనని అడుగుతున్నాం. ఒక మహిళ పట్ల వేరే ఒక మహిళ వచ్చి ప్రవర్తించవలసిన తీరు ఇదేనని అడుగుతున్నాం. శాసనసభ్యులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? ఇందుకే మీకు ఓట్లు వేశారా? మరి వేరే ఆడవాళ్ల మీదకి మందు తాగిన వాళ్ళని లేదా ఎవరైతే ఏదైతే మరి లెక్కర్ తీసుకున్నటువంటి మందు తాగినటువంటి మందు బాబుల్ని మీరు ప్రోత్సహించి ఆడవాళ్ళు ఇళ్ల మీద పంపడానికే మీకు పదవులు ఇచ్చారని మేము అడుగుతున్నాం. అసలు నైతికత లేదు హోంమంత్రి గారికి. ఏం చేతంటే ఆవిడకి నైతికత ఉంటే ఆవిడ మనం మాట్లాడుకున్నా అందం ఉంటుంది. ఏం చేతంటే ఒక మహిళ మీద ఈ రకంగా జరిగినప్పుడు ఆవిడ ముందు మహిళ అయితే వచ్చి వాళ్ళకి కలిసి జరిగిన దాని మీద మేము చర్య తీసుకుంటామని చెప్పి హుందాగా చెప్పుకుంటే ఆవిడకి నైతికత ఉంది అనేటువంటి మనం కూడా అనుకునేవాళ్ళం. అసలు పూర్తిగా ఆవిడ డమ్మీగా ఉన్నారు. ఆవిడని అక్కడ కూర్చోబెట్టి వెనకాల నుండి ఆడేది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, వెనకాల ఉన్నటువంటి లోకేష్ గారు వారు ఆడమంటే ఆడే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.